మొత్తం మున్సిపల్కి ఇస్తాం సార్. పార్క్ అంటే పోలీసు అంటే ఇప్పుడు కొటార్మూర్లో ఏ గది సార్ మీరు రూరల్ పిఎస్ రూరల్ పిఎస్ కూడా రాలేదు సార్. ఆలూరు అయితే రూరల్ అనుకుంటుందండి. ఇక్కడ గ్రామాల్లో బాగుంది లేదు సార్. లేదు అడ్మిషన్ సాక్ష్యం మేము అన్నీ పంపించినాం సార్. రూరల్ పంపించాం. మొత్తం పంపించాం సార్. సర్కిల్ కూడా అందుగా నచ్చిపెట్టి సర్కిల్ వేయాలని చెప్పి పంపించినాం. ప్రపోజల్కి మళ్ళీ రేపు స్టేజ్ మీద మాట్లాడారు. ఏమైనా ప్రతి ఒక్కసారి మీ ఆర్మూర్ రూరల్ సపరేట్ ఉంటే మీ డిపార్ట్మెంట్ రెడ్డి గారు మీ డిపార్ట్మెంట్ మన నిజామాబాద్ మొత్తం ప్రాబ్లం ఉంది సార్. ఎట్లా అంటే ఈ ఎస్ఎస్టీ వాళ్ళు ఇన్స్పెక్టర్ చేయలేదు. నిజామాబాద్ టౌన్లోనే ఎస్ఎస్టీ వాళ్ళు ఇన్స్పెక్టర్ చేయలేదు. మాకు 2 టౌన్ 3 టౌన్ 4th టౌన్ అవన్నీ ఇప్పుడు వేరే కమిషనరేట్లలో ఎస్ఎస్టీ వాళ్ళు ఇన్స్పెక్టర్లు ఉంటారు సార్. మా నిజామాబాద్ అప్పుడు ఎందుకో చేయలేదు కమిషనరేట్ అయింది కానీ అప్గ్రేడేషన్ కాలేదు. అప్గ్రేడేషన్ అయితే ABCDEF అని కేటగిరీ ఉన్నాయి సార్. అప్గ్రేడేషన్ అయితే స్టాఫ్ పెరుగుతుంది, కేటగిరీ పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నేను D కేటగిరీలో ఉన్నది ఆర్మీ పోలీస్. దాన్ని B తీసుకొస్తే మాకు స్టాఫ్ వస్తుంది. D తీసుకొస్తే దాన్ని స్టాఫ్ మనం ఏం చేయాలి? అప్గ్రేడేషన్ చేయాలి సార్. డిపార్ట్మెంట్ మీరు ఒక ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా? నేను ఏమంటున్నాను సార్, ఆల్రెడీ ప్రపోజల్స్ వేనాయి సార్. కోడ్ కాదు సార్, మీరు పోయినాయని అంటలేను. నాకు ఏమేమి పంపించారు ఒకసారి చెక్ లిస్ట్ దీపక్ ఇవ్వండి. డైరెక్ట్ సీఎం గారితో మాట్లాడతాను. మొత్తం జిల్లా మొత్తం ఉన్నాయి సార్. కమిషన్ మొత్తం సార్. జిల్లా అంటే పెట్టుకోలేను. నేను ఆర్మీకి ఎమ్మెల్యే, జిల్లాకి ఎమ్మెల్యే అయితే బాగుండేది. నేనే లంచ్ అవుతుంది సైకిల్ సగం కొట్టేసుడు సగం మింగేసుడు. ఇప్పుడు మీ ఏసీపీ ఆఫీస్ కూడా ఏం బాగుంది సార్? అది అంటే ఇప్పుడు మనకు ఇమీడియట్గా తక్షణ ఒకటి సార్ రాజు అనుకుంటే కంటే రాజు వచ్చేట తీసుకోవాలి పనులు. మన సైనికులు వచ్చినాక పనులు మనం చేస్తే సార్ మీరు 100% చేసుకోవద్దు సార్. రాసి పెట్టుకోండి అవసరం అయితే. అదే సార్ అట్లాగా సార్ మీరు అవసరం సార్ నీడ్స్ కాదు సార్. ఇంటిగ్రేటెడ్ అంటే మా దాంట్లో డిఫరెంట్ ఉంటుంది సార్. ట్రాఫిక్ వింగ్ అనేది సెపరేట్ ఉంటుంది సార్. దాన్ని తీసుకొచ్చి ఇలా ఉమెన్ దాన్ని కలిపినాం అనుకోండి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ కౌన్సిలింగ్ కట్టేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అది వేరే ఉంటాయి. ట్రాఫిక్ వచ్చి వెహికల్స్ తీసుకొచ్చి అలా డంప్ చేస్తూ ఉంటుంది. అది వేరే ఉంటుంది. ట్రాఫిక్ అనేది సెపరేట్ ఉంటుంది సార్. దాన్ని తీసుకొచ్చి మొత్తం వల్ల ఉమెన్స్ ఇచ్చారు. నాకు ఏసీపీ కొద్దిగా ఇంటిగ్రేటెడ్ కానీ చేయాలని ఒకటి నాకేం లేదు సార్. అంటే ఆర్డీఓలో ఒక 28 crores స్టేషన్ కనుక శాంక్షన్ చేశారు. రెవెన్యూ డివిజన్ ఫస్ట్ టైం ఆ మోడల్కి ఇవ్వమంటున్నారు సీఎం గారిని. అంటే ఇప్పుడు మిగతా ఆఫీసులు చేస్తారు పోలీసు దాన్ని ఎక్కడ ఉండదు. ఇక్కడ వేరే లేదు సార్. కమిషనర్ తీసుకోండి, ఆర్డీఓ తీసుకోండి. అందులో ఉండదు సార్. ఇంటిగ్రేట్ అంటే నేను ఆర్డీఓ అంటున్నాను, రెవెన్యూ వాళ్ళని ఉంటుంది సార్. అదే మీది కాదు. మీకు ఇప్పుడు ఎట్లా మాకు మున్సిపల్ పెట్టాలనుకుంటున్నాం సార్. అంటే చూడాలి ప్లేస్ మాకు. ఇంకా నేను అనుకుంటున్నది ఒకటి సార్, ఇంకా అద్దు ఇరుకిరుకులల్లా ఒకసారి కంటే జనరల్గా 3 సార్. పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ మున్సిపల్ జనాలు ప్రజలకు ఉపయోగపడేది. అంటే కార్ పార్కింగ్ చేసుకుంటారు, అవే చేసుకుంటారు, లేకపోతే కూర్చుంటారు. ముసలు చాతగానే వస్తాయి, నీళ్ళు సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం, ఒక మంచి గార్డెనింగ్. అంటే ఇప్పుడు కొత్త డబ్బులు బాత్రూమ్ ఉంటుంది సార్.
అది కూడా కలుపుకొని కట్టుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు ఎక్కువ गौर साहब కొంచెం ఎంత రత్నాకర్